హాయ్ అండి. వెల్కమ్ టు ఎంఎస్ డిజైన్స్. ఈరోజు నేను కస్టమర్‌కి డిజైన్ చేసినవి చూపిస్తానండి. ఇది ఒక పాపదండి. గ్రీన్ కలర్ టిష్యూ పట్టు క్లాత్ అండి. దానికి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది. సో, అది లంగాలో ఉన్న క్లాతు టిష్యూది కాబట్టి మేము ప్లెయిన్ పింక్ పట్టు క్లాత్ తీసుకొని డిజైన్ చేశామండి. హ్యాండ్స్‌కొచ్చేసి కట్ వర్క్ లాగా ఇచ్చి పైన బుట్ట హ్యాండ్ ఇచ్చామండి. అండ్ ఏదైతే హ్యాండ్‌కి డిజైన్ ఇచ్చామో అదే డిజైన్ నెక్‌కి కూడా ఇచ్చాము. అండ్ కింద నడుము దగ్గర ఒక బోర్డర్ లాగా ఇచ్చి పైన ఆ బోర్డర్‌లో కూడా పీకాక్ విత్ ఫ్లవర్స్‌తో డిజైన్ చేసి కింద ప్రిల్ ఇచ్చామండి. ఇదొచ్చేసి కిడ్స్ బ్లౌజు. అండ్ వీళ్ళ మదర్ బ్లౌజ్ చూపిస్తానండి ఇప్పుడు. పింక్ టిష్యూ శారీ అండి. దానికి పింక్ కలర్ అండ్ విత్ బ్రౌన్ కలర్ బోర్డర్ వచ్చిందండి. శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. దీనికి కూడా పట్టు ప్లెయిన్ తీసుకొని ఇలా డిజైన్ చేసాము. ఇది బ్యాక్ డిజైన్ అండి. ఇది హ్యాండ్ డిజైను. హ్యాండ్ డిజైన్‌కి కూడా కింద పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌తో వర్క్ చేసి కుందన్స్‌తో డిజైన్ చేసాము. యాక్చువల్లీ హ్యాండ్ పైన హెవీగా వర్క్ ఉందండి ఈ డిజైన్‌లో. బట్ తనంత హెవీ వద్దన్నారు. అందుకని పైన వరకు మేము లైన్స్‌తో అలా డిజైన్ చేసామండి. సింపుల్‌గా ఉండేలా కింద బోర్డర్ మాత్రమే హెవీ కావాలన్నారు. సో, అందుకనే అలా డిజైన్ చేసామండి. అండ్ ఈ బ్లౌజ్‌కి హ్యాంగింగ్స్‌కి కొంచెం డిఫరెంట్‌గా చేశామండి. కస్టమరు బీడ్స్ అడిగారు టసల్స్‌కి. సో, మేము బీడ్స్ అటాచ్ చేసాము. బీడ్స్ అటాచ్ చేయడం వల్ల టసల్స్ చాలా బాగున్నాయండి. లుకింగ్ చాలా బా వచ్చింది. సో, ఇప్పుడు ఇంకొక కస్టమర్ బ్లౌజ్ డిజైన్ అనేది చూపిస్తానండి. ఇదొచ్చేసి సీ గ్రీన్ టిష్యూ శారీ అండి. దానికి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది. ఈ శారీకి కూడా నేను ప్లెయిన్ పింక్ తీసుకున్నామండి. ప్లెయిన్ పింక్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ డిజైన్ చేయడం అనేది జరిగింది. ఈ డిజైన్ కట్ వర్క్ డిజైన్ అండి. లీవ్స్, ఫ్లవర్స్‌తో అలా వచ్చింది. దీనికి 3 కలర్ కాంబినేషన్‌తో మేము వర్క్ చేసాము. శారీ కలర్ ఇంకా వైట్ గోల్డ్ జెరీ అనేది యూజ్ చేసి ఈ వర్క్ డిజైన్ చేసామండి. అండ్ ఫ్రంట్, బ్యాక్ అన్నీ కూడా కట్ వర్క్ వస్తుందండి ఈ డిజైను. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ డిజైన్స్ అన్నీ ఎలా అనిపించినాయి అయితే మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.